ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పైన సచివాలయం నుండి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు మహిళా సమైక్య సభ్యులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫస్ట్ ఫేజ్ గా మనకి రూరల్ 51 లక్షల చీరలు ఆల్రెడీ వచ్చి మీకు ఇవ్వడం జరిగింది గత సంవత్సరంగా. సో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న 18 వయసు దాటిన మహిళకి మనం ఈ చీరల్ని ఇస్తాము. అదే విధంగా మేము మన సర్వ్ వెబ్సైట్ లో అడ్వర్టైజ్ ఫామ్స్ కూడా మీకు డౌన్లోడబుల్ ఫామ్స్ ఇస్తున్నాము. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మహిళకి చీర ఇచ్చినప్పుడు వాళ్ళ సంతకం మరియు ఫోటో తీసుకొని వాళ్ళని కోరుతున్నాము. పనిచేసిండ్రు ఒక విడోగా ఉండి కూడా ఈ దేశాన్ని ఎంత అద్భుతంగా పరిపాలించింది అనేది మీ అందరికి తెలుసు. మనం కూడా మన జీవితాలలో రకరకాల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఉక్కు సంకల్పంతో ఇందిరమ్మ స్ఫూర్తితో మనం ఎదగాలనే లక్ష్యంతో ఈ రోజు పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. కలెక్టర్లో కూడా నా సూచన, పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో జిల్లాలో జిల్లా సమితి వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచేటట్టు ఒకసారి వెళ్ళి ఒక రోజు వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. కలెక్టర్ కూడా అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయాలి. ఒక గొప్ప నిర్ణయం. ఫస్ట్ మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకు చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం మీ అందరూ కూడా ఇంకొక ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు, పుట్టింటి వాళ్ళు పెట్టే సారి సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయం. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పరిష్కారం దొరుకుతుంది అని మనకు బలంగా నమ్ముతున్నాం. దాంతో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది.